వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్, ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ ఎవరీ వే. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా నాయనా, ఈ రీతిగా ప్రతి వారము మీ వాక్యాన్ని ధ్యానించి మీ ప్రియబిడ్డలకు ఉపయోగకరమైనటువంటి వాక్యాలను బోధించగలిగినటువంటి కృపణ ధన్యతను ఇచ్చినందుకు మీ స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి, వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. ఈ సమయంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే నా ప్రభువా, వారి యొక్క గాయములను కట్టండి, స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానము లేనటువంటి బిడ్డలకు మీ శాంతిని అనుగ్రహించిన ప్రభువా. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ చిన్ని మలవులను పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. ఎంతో కాలంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీరు, ఎంతో కాలంగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్న మీరు, ఎంతో కాలంగా ఎన్నో ప్రభు యొక్క ఉద్యోగ కూటాలకు వెళ్ళి వాక్యాలని విని ఎంతో ఆనందంతో ప్రభు సన్నిధిలో గడిపినటువంటి దినాలు చాలామందికి ఉంటాయి. అయితే నిజమైనటువంటి విశ్వాసముతోటి, నిజమైనటువంటి ప్రేమతోటి, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకునేటువంటి వారికి ప్రభు యొక్క శాంతి, ప్రభు యొక్క సమాధానము, ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమానము, ఆశీర్వాదాల కుటుంబంలో ఎన్నో ఉంటాయి. అయితే ఆయనకు ప్రియమైనటువంటి శిష్యులుగా ఉండాలనంటే, దేవుడు ఆయన పిల్లలుగా మనలను అంగీకరించాలనంటే దేవుని యొక్క వాక్యాన్ని అతి శ్రద్ధతో వినటమే కాకుండా వాటి ప్రకారంగా, అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించగలిగినటువంటి అలవాటుని, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 verse 12. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఎంత చక్కని వాక్య భాగము. తన్ను ఎందరు అంగీకరించిరో, ఎవరైతే ప్రభువారిని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో నడుచుకుంటారో, యేసు ప్రభువారు చేసినటువంటి ఉపకారాలకు, యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు తన కుటుంబంలో ఎవరికైతే జరిగాయో వారందరూ కూడా దేవునిని అంగీకరించి తీరవలసినదే. అటువంటి గొప్ప దేవునిని
మేము సంపాదించుకున్నాము, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి పనులు ఎన్నో ఉన్నవి అనేటువంటి సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. పరలోకముల నుండి యేసు ప్రభువారు నరుల కొరకు భూమి మీదకు వచ్చి అనేక శ్రమలను అనుభవించి ఆయన నీవు చేసినటువంటి పాపముల కొరకు ఆయన శిలువ మీద బలియాగం అయిపోయారు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. ఆయన నా కొరకే మరణించారు, నేను చేసినటువంటి పాపముల కొరకు, నేను చేసినటువంటి అతిక్రమముల కొరకు ఆయన శిలువ మీద నలగగొట్టబడ్డారు అని ప్రతి క్షణము కూడా ప్రతి వారు ఆయనను గురించి ఆలోచించాలి. ఆయన గురించి ఆలోచించి ఆయన నేను చేసినటువంటి పాపముల కొరకు, అతిక్రమముల కొరకు ఆయన నా కొరకు బలియాగం అయిపోయి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని విడువకూడదు. అలాగా విడవనట్లయితే యేసు ప్రభు వారిని నీవు అంగీకరించినట్లే, నీ యొక్క పాపములు నీవు విడిచిపెట్టినట్లే, నీ యొక్క అతిక్రమములు నీవు విడిచిపెట్టి ఆయనను హృదయపూర్వకముగా అంగీకరించాలి. అలా హృదయపూర్వకముగా అంగీకరించినట్లయితే ఆయన ఏమంటున్నారు ఇక్కడ, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఎందుకనంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగుజాడలలో నీవు నడుస్తున్నావు గనక ఆయన ఇచ్చేటువంటి ఈ బైబిల్ గ్రంథంలోని మాటల ద్వారా తూచా తప్పకుండా వాటిని నీ చదివి బైబిల్ గ్రంథం ద్వారా ఆయన చెప్పినటువంటి వాక్యములకు విలువనిచ్చి ఆ వాక్య ప్రకారముగా నీవు జీవిస్తున్నావు గనక ఆయన పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడు తండ్రికి నచ్చినట్టుగా ఈ భూలోకంలో నడుస్తాడు. తండ్రికి మెప్పించే విధముగా కుమారుడు కానీ కుమార్తె కానీ తాను చేసినటువంటి అతిక్రములు తప్పిదములు ఏమీ కూడా చేయకుండా తండ్రికి ఈ లోకములో ఎవరైతే ఇష్టానుసారముగా జీవిస్తారో ఆ తండ్రి ఆయన్ను ప్రేమిస్తాడు. ఈ భూలోకంలో జరిగినటువంటి సంగతి మన కుటుంబంలోనే చూసుకోండి. మన కుటుంబంలో మన పిల్లలు మన ఎడల ఇష్టానుసారముగా మంచితనముగా జీవించినట్లయితే ఆ తల్లిదండ్రుల ఆ బిడ్డల పట్ల మంచి ప్రేమానురాగము కలుగుతుంది. అయితే నా పెద్ద కుమారుడు నాకు నచ్చినట్లుగా నా పట్ల విధేయత చూపటం లేదు, లేకపోతే నా పెద్ద కుమార్తె నా ఎడల తగినటువంటి విధేయత చూపటం లేదు అనేటువంటి వేదనతోటి బాధతోటి ఈ లోకంలో ఉండేటువంటి తల్లిదండ్రులు అనేక రకాలుగా చెప్పుకునేటువంటి పరిస్థితులు, వారి యొక్క బిడ్డల ప్రవర్తనను గూర్చి చెప్పుకునేటువంటి వారిని మనం చూస్తాం. అబ్బే నా పెద్ద కుమారుడు ఈ రకంగా ఉంటున్నాడండి, కుటుంబంలో ఉండేటువంటి ఆస్తినంతటినే పట్టుకుపోతున్నాడండి, ఒకవేళ నేనేమైనా ఇవ్వకపోతే మమ్మలను అనేక రకాలైనటువంటి హింసలు పెట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో మన యొక్క ధనాన్ని విచ్చలవిడిగా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకుని పాడైపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. నా కుమారుడే ఈ విధమైనటువంటి బాధలు పెడుతున్నాడండి అని పొరుగు వారికి చెప్పుకునేటువంటి వారిని ఎంతోమంది చూస్తూ ఉన్నాం. వారు నిజమైనటువంటి బిడ్డలుగా పరిగణింపబడరు ఆ తల్లిదండ్రులకి. ఆ విధముగా కాకుండా తల్లిదండ్రులను బాధ పెట్టేటువంటి పరిస్థితుల్లో కాకుండా తల్లిదండ్రులకు విధేయులైనటువంటి పిల్లలను మనం ఎంతోమంది చూస్తున్నాం. ఆ తల్లిదండ్రులకు కలిగినటువంటి ఆనందము సంతోషము ఇంత అంతా కాదు. వాళ్ళు నిజమైనటువంటి బిడ్డలుగా స్వీకరించటానికి వాళ్ళు సంతోషపడతారు. అదే విధముగా నీవు నేను మనందరము కూడా మన పరలోకమందుండేటువంటి తండ్రికి మనము పిల్లలు అవటానికి అధికారం సంపాదించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రభువారిని అంగీకరించాలి. ఆయనను ఎందరో అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచేవారికి. చూసారా,
ప్రభునందు విశ్వాసం ఉంచాలి. దేవుడు గొప్పవాడు, సత్యవంతుడు, నా కొరకు అనేక రకాలైనటువంటి గొప్ప మహా ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు నాకున్నాడు. ఈ మరణకరమైనటువంటి వ్యాధి నుంచి నన్ను లేవనెత్తేటువంటి దేవుడు నాకున్నాడు. ఆయన తప్ప వేరే దేవుడు నాకు లేడు. లేదా నేను ప్రయాణమై వెళుతున్నప్పుడు గొప్ప ప్రమాదము నాకు సంభవించింది, ప్రమాదము నుంచి తప్పించగలిగినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువే నన్ను బ్రతికించారు అనేటువంటి సాక్ష్యాన్ని చెప్పినటువంటి బిడ్డలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు అంగీకరించి తీరవలసినదే. ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే వారి యొక్క తప్పిదములు ఈ వాక్యము ద్వారా కడుగుకొని యేసు ప్రభువులో నిజమైనటువంటి భక్తిపూర్వకంగా ఎవరైతే మొసులుకుంటారో, ఈ సత్య సువార్తను ఎవరైతే ఇతరులకు పంచిపెడతారో, యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని ఇతరులకు ఎవరు చాటింపచేస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారము కలదు. ఇవన్నీ చేయాలనంటే ప్రభువారిలో గొప్ప విశ్వాసముతోటి జీవించాలి. ఆ విశ్వాసము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువునప్పుడు, పూర్ణ హృదయముతోటి ఆయనను అంగీకరించినప్పుడు నీకు ఆ విశ్వాసము ప్రభువారిలో ఏర్పడుతుంది. ఒక గొప్ప సంగతి నీ కుటుంబంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగిందన్నట్టుగా ప్రభువారే నాకు సహాయం చేశారు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ కృపను నేను పొందుకోగలిగాను, ప్రభువారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అనేటువంటి ఆ యొక్క విశ్వాసము నీలో ఏర్పడుతుంది. అటువంటి ఆ గొప్ప విశ్వాసముతోటి నువ్వు మసులుకోవడం ఎంతో మంచిది. ఆ విశ్వాసాన్ని నీవు సంపాదించాలి. కాబట్టి ఒక్కరికైనా ఆ విశ్వాసం ఉండేది. తన్ను ఎందరు అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో వారందరికీ కూడా నీ ఒక్కడికే ఆయన దేవుడు కాదు, నీ ఒక్కడవే సంపాదించుకునేటువంటి దేవుడు కాదు, అందరకు ఆయన దేవుడైనాడు. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ గొప్ప ఉపకారి అనేటువంటి సత్యవాక్యాలను మనము చదువుతున్నాం, వింటున్నాము. ఆ విశ్వాసం ఉంచే వారికి, తన నామాన్ని హెచ్చరించేటువంటి వారికి, ఆయన నామములో గొప్పగా జీవించేటువంటి వారికి, ఆయన నామమును ఎప్పుడూ చెప్పుకునేటువంటి వారికి, ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారికి ఆయన పిల్లలగుటకు దేవుడు అధికారమును అనుగ్రహించెను. ఆయన పిల్లలము కావాలి. ఈ లోకంలో తండ్రిని మనం మెప్పించుకోగలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. జీవించినప్పుడే ఆ తండ్రి యొక్క ఆస్తులో కానీ, ఈ లోకంలో ఉండేటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డలకు ఇచ్చేటువంటి ఆ తలాంతులు కానీ, వాళ్ళు సంపాదించేటువంటి ఆస్తుపాస్తులు కానీ ఇవ్వటానికి వాళ్ళు సంసిద్ధం అవుతారు. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి జీవించేటువంటి వారి పిల్లలకి ఏ లోటు కొదువ చేయరు ఈ లోకంలో ఉండేటువంటి తల్లిదండ్రులు. అలాగే మన పరలోకంలో ఉండేటువంటి తండ్రికి మనము ఆయనకి ఇష్టముగా జీవించేటువంటి వారి బిడ్డల పట్ల ఆయన కూడా పిల్లలగుటకు, స్వతంత్రము కలుగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఒక తల్లిదండ్రులు ఉన్నారానికి, వారికి బిడ్డలు ఉంటారు. వారు చిన్నవారైనప్పుడు ఆ తండ్రి యొక్క జేబులో ఉండేటువంటి వస్తువులను కానీ, ఆ జేబులో ఉండేటువంటి ఆ డబ్బులను కానీ తీసుకునేటువంటి అధికారము ఆ పిల్లలకే ఉంటుంది. పొరుగువారి యొక్క పిల్లలు ఆ తండ్రి యొక్క జేబులో నుంచి ఉన్న వస్తువులను తీసుకునేటువంటి అధికారం వారికి ఉండదు. ఎందుకనంటే కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వారిపై ఆ పిల్లలకు అధికారం కలుగుతుంది. అలాగే నిన్ను కని పెంచినటువంటి ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా నీకు కూడా ఆ అధికారాన్ని ఆయన అనుగ్రహిస్తారు.
అటువంటి అధికారాన్ని సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ అధికారం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని అంటే ప్రభువారికి ఇష్టడై జీవించటమే ఆ యొక్క అధికారం నువ్వు సంపాదించుకోగలుగుతావు. 2 కొరింథీ 5:17 ఈ విధముగా ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. 2 కొరింథియన్స్ చాప్టర్ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైతే ప్రభువారికి ఇష్టానుసారముగా జీవిస్తారో, ఎవరైతే ప్రభువారిని సేవిస్తారో, ఎవరైతే ప్రభువారిని ఎక్కువగా ప్రార్థన చేస్తారో హృదయపూర్వకముగా, ఎవరైతే క్రీస్తు వారి పట్ల ఆయన చేసేటువంటి ఆ గొప్ప ఉపకారములకు ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో, ఆయన చేసినటువంటి ఉపకారాలని ఎవరైతే తలంచుకొని ఆయనను సేవిస్తారో వారికి నూతన సృష్టి. నూతన సృష్టి అని అంటే వారి యొక్క జీవితాల్లో మార్పు కలగాలి. పాత జీవితానికి స్వస్తి చెప్పి క్రొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. వాడే నూతన సృష్టి. పాతవి అన్నీ గతించిపోయెను. ఇదివరకు చేసినటువంటి అతిక్రమములు, క్రితంలో చేసినటువంటి హేయకరమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే నీవు జీవించావో, హేయకరమైనటువంటి పద్ధతుల్లో ఇతరులను దూషించావో, ప్రభు బిడ్డల పట్ల ఎప్పుడైతే నీవు అసహ్య స్వభావాన్ని కలిగి ఉన్నావో ఇవన్నిటినీ కూడా తుడిచిపెట్టుకోవాలి. ఎప్పుడు తుడిచిపెట్టుకోగలుగుతావా అని అంటే ప్రభువారిని అంగీకరించినప్పుడే, యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడిగా నీవు స్వీకరించినప్పుడే ఇవన్నిటినీ కూడా నీవు వదులుకోగలుగుతావు. వాక్యానికి విలువిచ్చినప్పుడు ఇవన్నింటి నుంచి కూడా నీవు దూరం అవుతావు. నీ యొక్క సాతాను శాస్త్రాల నుంచి దూరం అవ్వగలుగుతావు. ఎందుకనంటే వాక్యం నీతో మాట్లాడుతుంది కనుక ఆ వాక్యానికి భయభక్తులు కలిగి విధేయత చూపించినప్పుడు ఇవన్నిటిని కూడా వదిలిపెట్టుకోగలుగుతావు. వాడే నూతన సృష్టి. క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలినటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తువుగా నీవు కనపడతావు. అప్పుడే పుట్టినటువంటి శిశువునకు లేకపోతే చంటి బిడ్డలకు ఏ విధమైనటువంటివి కల్మషము, ఏ విధమైనటువంటి కుళ్ళి, ఏ విధమైనటువంటి కుట్ర వారిలో ఉండదు. అందుకనే క్రొత్తగా పుట్టినటువంటి శిశువును పోలి ఉండాలని అపోస్తలుడైన పౌలు మనకు చెప్తా ఉన్నారు. కావున ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అయితే నేను అనేక రకాలైనటువంటి భయంకరమైన పనులు చేశాను, క్రీస్తు వారిని నేను అంగీకరించటానికే తగుదునా, దేవుడు నన్ను క్షమిస్తాడా, ఈ ఘోరాతి ఘోరమైనటువంటి పనుల్లో నేనున్నాను అనేటువంటి అవిశ్వాసం నీలో ఉండకూడదు. అవిశ్వాసానికి దూరంగా ఉండాలి. విశ్వాసభరితమైనటువంటి జీవితాన్ని నీవు జీవించాలి. ఆ విశ్వాసం కలిగినప్పుడే ఏం చెప్తున్నారు, ఆయన పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. అలాగే క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎందుకనంటే ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యము, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలు, ప్రభువారు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ కూడా నువ్వు ఎప్పటికప్పుడు తలంచుకుంటూ ఉంటున్నావు. కాబట్టి నీవు నూతన సృష్టిగా కనపడదు. ఫలాని వ్యక్తి మారిపోయాడేనండి, అతను ఎంతో దొంగండి, అతను ఎంతో పచ్చి అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తి అండి క్రిస్త జీవితంలో. అయితే క్రీస్తు వారిని నమ్ముకున్న తరువాత వాని యొక్క లైఫ్ స్టైలే మారిపోయిందంటే అది ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. క్రీస్తుని అంగీకరించటం ద్వారా వాని యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది, వాని యొక్క జీవితమే మారిపోయింది. ఎందుకనంటే ప్రభువారిని నమ్ముకునేటువంటి వారికి వారి యొక్క ముఖము తేజోవంతముగా కనపడుతూ ఉంటుంది. అంటే ప్రకాశవంతమైనటువంటి ముఖము. ఆ ముఖములో ఎప్పుడు కూడా విచారం కనబడదు ప్రభువారిని నమ్ముకునేటువంటి వారిలో.
ఎవరినైనా సరే మీరు చూడండి, దైవజనులు ఎప్పటికప్పుడు వారు ఎలా కనపడతారంటే స్ప్లెండెడ్ ఫేస్తో కనపడతారు, ప్రకాశవంతమైనటువంటి మొహంతో కనపడతారు. ఎందుకనంటే వారి దగ్గర ఎప్పుడు కూడా ప్రభువారు నివసిస్తూ ఉంటారు. వారి దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంటుంది. వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టేటువంటి స్వభావంతో ఉంటారు దైవజనులు ఎక్కువగా. కాబట్టి వారు నూతన సృష్టి. ఆ విధముగానే నీవు కూడా ప్రభువారిని అంగీకరించినట్లయితే నీవు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవాడు ఎప్పుడో చచ్చిపోయాడయా. అతనిలో ఉండేటువంటి దురలవాట్లన్నీ కూడా మాయమైపోయాయి. ఎంతో డ్రింక్ చేసి భార్యని వేధించేటువంటి ఆ వ్యక్తి అయ్యా, శాంతి సమాధానం ఉండదయ్యా. అతని ఇంటికి వస్తే చాలా ఘోరాతి ఘోరంగా భార్యని నానా రకాలైనటువంటి బాధల్లో హింస పెడతా ఉండేటువంటి వ్యక్తి అయ్యా. అయితే ప్రభువారిని నమ్ముకున్న తర్వాత ఆయన జీవితమే మారిపోయింది. ఆయన దేవుని యొక్క మాటలు చెప్తున్నారు. దైవ సేవకుడు అయ్యాడు. ఇప్పుడు దేవుడు ఆయన్ని పట్టుకున్నారు. చూసారా, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అటువంటి నూతన స్వభావాన్ని నీవు సంపాదించుకోవాలి. నూతన స్వభావాన్ని నువ్వు సంపాదించుకున్నట్లయితే ప్రభువుకి ఇష్టుడైనటువంటి కుమారుడువు, కుమార్తెవుగా నీవు పరిగణింపబడతావు. కాబట్టి అటువంటి విశ్వాసముతో ఈ లోకములో జీవించాలి. ఈ లోకములో జీవించాలి. 1 కొరింథీ 6:11. 1 Corinthians chapter 6 verse 11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, దేవుని యొక్క ఆత్మలో కడుగబడి, దేవుని యొక్క మాటలతో కడుగుబడి, దేవుని యొక్క వాక్యంతో కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడయ్యా నీకు దొరుకుతుంది? ఎక్కడ నువ్వు మంచితనముగా మారాలి, నీ బ్రతుకంతా మారాలి అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ప్రభువారి దగ్గరే దొరుకుతుంది. పరిశుద్ధపరచబడిన వారే. పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది అయ్యారంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నది. దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా దేవుడు నీతో మాట్లాడతారు. అటువంటి పరిశుద్ధత నీకు కావాలి. పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. నీకు పరిశుద్ధత కావాలనంటే, నీలో ఉండేటువంటి దురలవాట్లను పోవాలనంటే, నీ హేయమైనటువంటి బ్రతుకుకు నూతన సృష్టి కావాలి అనంటే, నూతనంగా మార్చబడాలి అనంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదువు, ప్రభువారిని విశ్వసించు, ఆయన నామాన్ని ప్రకటించు. ఆయన చేసినటువంటి ఆ గొప్ప ఉపకారాలకు నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించినట్లయితే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి తలాంతులను నీ కుటుంబంలో శాంతి సమాధానాలతోటి నింపుతానని ఆయన ఇష్టపడుతున్నారు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. ఆమేన్. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని
మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. కృపగలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, ఎంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు నాయన. ఇదిగో నా ప్రభా, మీ పిల్లలు అగటానికి నా తండ్రి మిమ్మల్ని ముందుగా అంగీకరించి మీ వాక్యాన్ని తెలుసుకొని మీ వాక్య ప్రకారంగా జీవించగలిగినటువంటి కృపను మీ ప్రియబిడ్డలకు దయచేయండి తండ్రి. నా ప్రభా, ఈ సమయంలో ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపం ప్రభువా. వ్యాధిగ్రస్తులను ముట్టండి తండ్రి. వారి యొక్క వ్యాధులను అరికట్టండి నాయన. స్వస్థతను అనుగ్రహించండి. ఇదిగో నా ప్రభా, మీ ప్రియడ్లో ఏ అవసరతలో ఉన్నారో, ఏ అక్కరతలలో ఉన్నారో నా ప్రభు మీకు తెలుసు నాయన. వారి అక్కరతలు తీర్చేటి దేవుడు. వారితో మాట్లాడండి, సహాయం చేయండి, కృప చూపించండి. మెట్టుకు మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని మనములను పరలోక సన్నిధిలో చేరాలని మనం మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.